ఇయ్యాల రేపు మంచి అయినా చెడైనా ఇంత మందు దాపుడు అనేది మర్యాద. ఇంటికొచ్చిన మనిషికి మటన్ వండి పెట్టినా ఒక పెగ్గు మందు వేయకుంటే ఏ గిదేం మర్యాద అని ఎక్కిరిస్తాడు. కొత్తల్లుడు ఇంటికొస్తే బామ్మరిది బీరు దేకుంటే బావలు అలిగి కూసునే కాలం. మీకు అలవాటు ఉందా లేదా అని కూడా అడిగారు. ఏ బ్రాండ్ తేవాలే అని పర్మిషన్ తీసుకునే రోజులు. మందు తాగనోడు తాగి స్వర్గం చూడనోడు మనిషేగాడు అని అనుకునే ఈ కాలంలో గీ ఊరోళ్ళు చూడుండ్రి ఏం చేసిండ్రో. వచ్చేది ముందే ఎండాకాలం. పబ్లిక్ అంతా దూపకేసినట్టు తాగేటోళ్ళు చల్లటి బీర్ల కోసం దేవులాడతారు. ఎండలు ఎంత తిరిగినా ఇంతేస్తే పానం నిమ్మల పడుతుందని మనోళ్ళ ఆశ. కానీ గీ ఊరోళ్ళు ఏం చేసిండ్రో చూడుండ్రి. ఆగో కొబ్బరికాయలు వల్ల కొట్టినట్టు పట్ట పట్ట మందు బాటిల్ని ఎట్లా వల్ల కొడుతున్నారు. ఓ పెద్దమ్మ పైలం గట్ల పట్టుకున్నావు. ఈడికే ఒడిసిపోలే ఊరోళ్ళందరితో ఇమానం తినిపించిండ్రు. ఏమని? మద్యము మత్తు పదార్థాలు తాగమని. అగనట ఊర్లా ఎవ్వరు మందు తాగద్దట అమ్మద్దట. మరి అట్లనే ఎవరన్నా కట్టడి తప్పితే ఏం చేస్తారు సారు? మద్యాన్ని అమ్మితే 20,000, కొన్న వారికి 10,000 రూపాయలు జరిమానా విధించాలని చెప్పేసి ఒక నిర్ణయం. వారెవ్వా మందమ్మితే 20,000, తాగితే 10,000 దండుకేస్తారట. పోలీసుల లెక్క కిక్ మీటర్ పట్టుకొని తిరుగుతారేమో మరి. మెదక్ జిల్లాల దామరాంచ ఊరోళ్ళ ఉపాయం ఇది. ఎక్కువ తక్కువ పోత పోసి ఇల్లు సంసారాలు ఆగం చేస్తుండ్రని ఊరోళ్ళంతా కలిసి పంచాయతీ బోర్డు కాడ గీ తీర్మానం చేసిండ్రు. తాగుడు మీద అంతగానం కుతి గుంజితే ఇంత కళ్ళు ఒట్టు తాగలనట. కానీ మందు తెరువు పోతే మంచిగుండది అని ఆడోళ్ళంతా వార్నింగ్ ఇస్తుండ్రు.